కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం మలైనూరు గ్రామం. నేను ఒక మాజీ ఎంపీని. ఒక బాధితుడిని పలకరించడానికిను అలాగే మా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన డబ్బులు ఇవ్వడం కోసం, చెక్ ఇవ్వడం కోసం పోతే అడ్డుకున్నారు. ఇక్కడ ఉన్న ప్రజల్ని, ఆ గ్రామస్తుల్ని, ఈ మండల ప్రజల్ని కూడా అడుగుతున్నారు. అసలు అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది? ఏం చేయడానికి పోతుంటే అడ్డుకుంటున్నారు? అసలు ఏమర్థమైంది గ్రామస్తులకి? ఇప్పుడు ఒకవేళ మీరు కూడా బాధితులని మీరు అనుకున్నప్పుడు మీ పార్టీ నుంచి ఏదైనా సాయం చేయదలుచుకుంటే చేసుకోండి. మా పార్టీ నుంచి ఇచ్చే డబ్బులను అడ్డుకోవాల్సినంత అవసరమే ఉంది. దానికి ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం కూడా ఏముంది? నేను ఇంతకుముందు కూడా ఇలాంటి చెక్కులు ఇస్తూనే వస్తున్నాను. నిన్న కూడా 2 గ్రామాలకు వెళ్ళాను. ఇది 3వ గ్రామం. 3వ గ్రామంలో అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకున్నారు అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలా. రెండోది ఏమిటంటే, ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యత ఏమిటంటే శాంతి భద్రతను కాపాడడం. దానికి విఘాతం కలిగించడానికి మేము ఎటువంటి పరిస్థితుల్లో సిద్ధంగా లేము. ఎక్కడ కూడా మా వల్ల శాంతి భద్రతలకు ఏది కూడా విఘాతం కలగదు. కానీ ఆ పార్టీ, గెలిచిన పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా. ఇలాంటి పనులు చేయకుండా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ గ్రామాల్లోకి ప్రతిసారి నేను పోలీసులను తీసుకొని వాళ్ళ పర్మిషన్ తీసుకొని రావాలనుకుంటే ఇది ఏ పాకిస్తానో ఆఫ్ఘనిస్తానో అవుతుంది, కానీ భారతదేశం ఎట్లా అవుతుంది? అంతేకాకుండా మొన్నటి వరకు నేను ఇక్కడే నేను ప్రతినిధిని. ఈరోజు వాళ్ళు ప్రతినిధులు అయి ఉండొచ్చు, ప్రజాప్రతినిధులని. అందువల్ల ఈ విషయాలు అర్థం చేసుకొని నేను అడిగింది కూడా ఏమిటంటే, గ్రామం వరకు మొదట ఎస్ఐ గారు అడ్డుకున్నారు. గ్రామంలో మొదటి విలేజ్ ఇంటి వరకే వెళ్ళి అక్కడికే ఇచ్చి వెళ్దాం అనుకున్నాను, ఎన్నికి వెళ్దాం అనుకున్నాను. కానీ వాళ్ళు నమ్మకం లేకుండా చాలామంది సిఐలు వాళ్ళందరూ కూడా గ్రామంలోకి వచ్చారు. ఎటు వచ్చి ఉన్నారు కదా, నన్ను ఒక్కడైనా తీసుకుపోండి, ఆ ఇంటికాడ వెళ్ళి ఇచ్చేసి వస్తానంటే వాళ్ళు ఒప్పుకోలేదు. నేను మళ్ళీ కుందుర్పులోకి పోయినప్పుడు కూడా అక్కడ నుంచి కూడా అడిగాను, ఇప్పటికైనా మించిపోయింది లేదు, నన్ను ఒక్కడిని తీసుకెళ్ళండి, నేను ఆ చెక్ ఇచ్చేసి వెళ్ళిపోతానంటే వాళ్ళు ఒప్పుకోలేదు. సరే ఏమైతేమే వాళ్ళు మళ్ళీ వచ్చారు. అర్ధరాత్రి 12 గంటలకు కూడా నాకు నోటీస్ ఇచ్చారు. మళ్ళీ నేను సరోజ కాంపౌండ్కి వస్తే నా పార్టీ ఆఫీసర్కి 2వ నోటీస్ ఇచ్చారు. సరే మొత్తం మీద అయితే మేము వచ్చిన పని అది నెరవేరింది. మా పని ఏమిటి? బాధితులను పరామర్శించాలా, వాళ్ళకి ఆర్థికంగా పార్టీ నుంచి ఆదుకోవాలన్నది మా పని. ఆ పని మేము చేయగలిగినాము అందరి సహకారంతో. అందువల్ల భవిష్యత్తులో కూడా ఇలాంటి ఇబ్బందులు తలెత్తే విధంగా మీరు చేయొద్దని నేను కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా పోలీసులు ఏమిటంటే, నేను అన్నిటికంటే ఎక్కువ ఫీల్ అవుతుంది, మిగతా అన్నిటికంటే కూడా ఎవరో ఒక 10 మంది కర్రలు రాళ్ళు పట్టుకొని ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయాలి. కానీ నన్ను కంట్రోల్ చేస్తే ఎట్లా? నాతో వచ్చిన వాళ్ళని కంట్రోల్ చేస్తే ఎట్లా? అది ముందు పెట్టుకుని ఇప్పుడు నేను ఎన్నికి తిరిగిపోయి వచ్చినాను అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళది పై చేయి అయినట్టు. పోలీసులది అది వైఎస్ఆర్సీపీ పార్టీదైనా పై చేయి కాకూడదు అనుకుంటాను పోలీసుల మీద, తెలుగుదేశం వాళ్ళదైనా కాకూడదు అనుకుంటాను. ఎందుకంటే పోలీసు వ్యవస్థ అట్లా నడవాలని నేను గట్టిగా కోరుకుంటాను ప్రజల వైపున. ఎందుకంటే వాళ్ళేమి పోలీసుల జీతాలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇవ్వట్లేదు, తెలుగుదేశం పార్టీ కూడా ఇవ్వట్లేదు. వాళ్ళు ప్రజల నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళు అది గుర్తుపెట్టుకోవాలి. నిన్న ఏదన్నా జరిగి ఉంటే అది వాళ్ళు 10 మందిని వాళ్ళు కంట్రోల్ చేయలేకపోవడం వల్ల వచ్చిన ఇబ్బందులు ఇట్లాంటివి ఉన్నాయి. అందువల్ల భవిష్యత్తులో నేనైతే ఈ గ్రామాలు తిరగాల్సిందే. నా పని ఇదే, నా ఉద్యోగం ఇదే. నాకు పార్టీ అధ్యక్షుల నుంచి వాళ్ళు వచ్చేటి కాపాడుకోవాల్సిందే. మిగతా కార్యకర్తలందరినీ కూడా భరోసా ఇవ్వాల్సిందే. మా నాయకులందరినీ కలుపుకోవాల్సిందే. నేను తిరగాల్సిందే. ఈ పనులు నేను నిరంతరం చేస్తూనే ఉంటాను. మీరు నన్ను ఒంటరిగా వనిస్తే ఒంటరిగా వెళ్తాను, 5 మందితో పంపిస్తే 5 మందితో పోతాను, 50 మందితో పంపిస్తే 50 మందితో పోతాను. ఇది మీకు సంబంధించింది. మీరు గ్రామాలు తిరగలేక, మీరు జనాల్లో ఉండలేక, మేము వెళ్తున్న వాళ్ళను భరోసా ఇస్తున్న వాళ్ళకి ఎందుకుంటుంది? పచ్చి బాలంత ఇప్పుడే ఆమె బిడ్డ కూడా పుట్టారు, 3 కేజీల బరువు ఉందని కూడా తెలియజేశారు. అట్లాంటి ఇంటి మీదకి వెళ్ళి, బాలింత ఉన్న ఇంటి మీదకి వెళ్ళి ఎందుకు రాళ్ళేసి లైట్లు పడగొట్టి అట్లాంటి వ్యవస్థ ఎందుకు తీసుకురావాలి? ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయడం అనేది అత్యంత నీచమైన పని. అది ఆ పని ఎందుకు చేయాలి? ఆ పార్టీ వాళ్ళు చేసిన తర్వాత అది తెలుసుకొని మా పార్టీ ఆదుకుంటున్నప్పుడు, మా అధ్యక్షుడు ముందుకు వచ్చి నిలబడుతున్నప్పుడు, మేమంతా వెళ్ళి పలకరిస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు అడ్డుకోవాలి? అందువల్ల ఇలాంటి విషయాలన్నీ ప్రజలు ముఖ్యంగా నిశ్చితంగా అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నాం. నిజమే, మేము ఓడిపోయిన మాట నిజమే, కానీ అదేం పెద్ద నేరమేం కాదు. ఇద్దరు నిలబడితే ఎప్పుడో ఒకటి ఓడిపోవాల్సిందే, ఒకటి గెలవాల్సిందే. ఈసారి అలా జరిగింది. వాళ్ళు గెలిచారు, మేము ఓడాం. దాని అర్థం మొత్తం వ్యవస్థ అంతా ఇట్లా వాళ్ళ చేతుల్లోకి తీసుకొని, ముఖ్యంగా ఆయన పూజారి ఉద్యోగం కూడా ఊడగరికేశారు. యానిమేటర్లను తీసేస్తున్నారని చెప్తున్నారు, ఫీల్డ్ అసిస్టెంట్లను తీసేస్తున్నారని చెప్తున్నారు, డీలర్లను తీసేస్తున్నారని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మంచి పద్ధతులు కాదని నేను తెలియజేస్తున్నాను.